స్పెషల్‌గా మన రెగ్యులర్ యూట్యూబ్ వీడియోలు చూసేటువంటి ఒక వ్యూయర్ నాకు షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద బేస్డ్ ఆన్ చేస్తున్నానండి. డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎంతవరకు కరెక్టు అనేది నాకైతే తెలీదు. ఆయన ఇలా చెప్పండి సార్, జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలా డిపోర్టేషన్ జరిగింది మాకు అని చెప్పేసి ఆయనకి జరిగినటువంటి సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి నేను అథెంటిసిటీ అయితే ఇవ్వలేను. ఆయన చెప్పింది మాత్రం నేను కేవలం చెప్తున్నా. ఎందుకు ఈ పర్టికులర్ వీడియో చేయమని చెప్పారు అంటే, ఆయనతో పాటు ఒక 6 డిపోర్ట్ అయ్యారంట. ఓకే, సో ఈ 6 ఇదే రీజన్ కింద డిపోర్ట్ అయ్యారండి అని చెప్పి ఆయన చెప్పారు. మరి అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, కానీ మరి అది కరెక్టా తప్ప ఏంటి, ఇంకా వేరే ఏమన్నా జరిగిందా ఏంటనేది నాకైతే తెలియదు. కానీ బట్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు H1B వీసా మీద, అంటే మీకు ఆల్రెడీ H1B వీసా మీద ఉంది, మీరు 6 నెలలు అయింది, 3 నెలలు అయింది వీసా వచ్చి, లేకపోతే మీ పిటిషన్ అప్రూవ్ అయ్యి లాస్ట్ ఇయర్ అప్రూవ్ అయింది, మీరు ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఇలాగ ఎవరైనా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి వీడియో ఇది. ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు చెప్పిన, అక్కడ జరిగిన డిస్కషను, ఆయన నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, పిటిషన్ వచ్చిన తర్వాత వీసా స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత మీరు 10 రోజుల్లోపు రావాలి, మీరు 10 రోజుల్లోపు రాలేదు కాబట్టి మిమ్మల్ని అలౌ చేయము, మిమ్మల్ని వెనక్కి పంపించేస్తాము అని చెప్పి చెప్పారంట. సో దానికి సంబంధించిన ఒక పర్టికులర్ దాంట్లో ఆ H1B పిటిషన్ జనరల్గా అవన్నీ క్యారీ చేస్తారు కదా, దాంట్లో ఒక లైన్ అండర్లైన్ చేశారనమాట. ఈ పర్టికులర్ లైన్ కింద మీరు 10 days లోపు రావాలి అని చెప్పేసి. సో జనరల్గా అక్కడున్న సిచ్యువేషన్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎట్లుంటుందంటే, మనము ఎక్కువ కూర్చొని రీసెర్చ్ చేయడానికి టైం దొరకదు, ఎవరితో మాట్లాడడానికి ఆప్షన్ ఉండదు, ఒకవేళ మనం చెప్పినా వాళ్ళు వినాలన్న ఇదేం లేదు. సో మన వైపు తప్పులు ఉండొచ్చు, మరి లేకపోతే ఆ CBP ఆఫీసరు చెప్పింది మరి వీళ్ళు కరెక్ట్గా అర్థమైపోండొచ్చు, అది ఏదన్నా అయి ఉండొచ్చు అండి. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే 10 days లోపు రాలేదు కాబట్టి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని ఆయనలాగానే ఒక 6 అయితే వెనక్కి పంపించారు. ఈయన నోటీస్ చేసింది, ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే, అక్కడ కొత్తగా H1B మీద ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళని మోస్ట్ ప్రాబబ్లీ గ్యాప్ కనుక ఉంటే వెనక్కి పంపిస్తున్నారు అనేది ఆయన చెప్పారనమాట. మీకు జెన్యూన్గా జాబ్ ఉందా లేదా, ఫస్ట్ థింగ్ మీరు చూసుకోండి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఈయనకి కంపెనీ ఉంది, పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారు, తర్వాత అన్నీ ఉన్నాయి, చెప్పుకోవడానికి ప్రాజెక్ట్ ఉంది, 2 months ప్రాజెక్ట్ మీద వెళ్తున్నా అని చెప్పారు. ఇది ఆయన చెప్పిన దాని ప్రకారం. సో మరి ఆయననే రిజెక్ట్ చేస్తే మీ కన్సల్టెన్సీ మీద వెళ్ళి జాబులు ఎత్తుకుందాం అనుకునే వాళ్ళని ఖచ్చితంగా మరి ఎంట్రీ అయితే డినై చేసే ఛాన్స్ ఉంది కదా. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీకు 2025లో H1 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెళ్తున్నారు మీరు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు